జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఇది ఒక స్పెషల్ వీడియో అని చెప్పచ్చండి. ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం స్పెషల్గా కట్టించిన ఒక ఆశ్రమం గురించి మీకు చెప్తున్నాను. స్క్రీన్ మీద పేరు ఇచ్చాను కదా, కృష్ణ సదన్ అని. ఇటు కొంపల్లి దేవరి అంజాల మధ్యలో ఒక రోడ్లో ఉంటుందన్నమాట. ఈ వీళ్ళు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు. సో మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము, మాకు దగ్గర పడుతుంది. సో ఇది అక్కడున్న గోశాల అండి. మా స్పందనకి యానిమల్స్ ఇష్టం అని నేను చెప్తుంటాను కదా. సో తన బర్త్డేకి అలా కూడా వెళ్ళి వాటికి కావాల్సినవి ఏదైనా బెల్లం అది పట్టుకుని వెళ్ళడం, కొంత అమౌంట్ కూడా అక్కడ తను ఇస్తూ ఉంటుంది తన బర్త్డేకి. అక్కడే ఒక కృష్ణుడి మందిరం కూడా ఉంది. ఈ వీడియో షూట్ చేసి కొన్ని రోజులు అయింది, నేను మర్చిపోయాను అనమాట. ఇవాళ ఏదో చూస్తుంటే ఇవన్నీ కనబడ్డాయో, ఇది నేను వీడియో పెట్టాలి అని అనుకున్నాను కదా అని చెప్పి ఇప్పుడు పెడుతున్నాను ఈరోజు. ఇదిగో కృష్ణుడి మందిరం, చాలా ముద్దుగా బాగుంటాడు. మూసేసి ఉంది, మధ్యాహ్నం అయింది కదా అందుకని. సో పక్కనంతా ఓపెన్ ప్లేస్, ఎన్ని ఎకరాల్లోనూ ఉందండి ఇది, 3 ఎకరాలు అనుకుంటా. ఇదిగో ఇది మెయిన్ బిల్డింగ్ అనమాట. ప్రతి నెల పౌర్ణమికి ఇక్కడ సత్యనారాయణ వ్రతం అది జరుగుతుంది. ప్రాపర్గా పూజారి గారు వచ్చి చేయిస్తారు. మెయింటైన్ చేస్తున్న ఆయన కూడా అవుట్ సైడ్ ఇండియాలో అక్కడ చదువుకుని వచ్చారు. ఈ సోషల్ సర్వీస్ దాని మీదే ఆయన చదువుకున్నది. ఆయన కూడా ఇంకా పెళ్ళి అది చేసుకోకుండా ఈ ఈ పర్టికులర్ ఇలా ఈ పెద్దవాళ్ళని చూసుకునే దానికే లైఫ్ డెడికేట్ చేసినట్టుగా చేసి ఇక్కడే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. బట్ ఈయన మటుకు ఇక్కడ ఇందులోనే కృష్ణ సదన్లోనే వాళ్ళందరితో పాటు ఆయన కూడా ఉంటారనమాట. చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న చెట్లు మొక్కలు ఉన్నాయి. వాటన్నిటి మీద పేర్లు కూడా రాసి ఉంటాయన్నమాట. ఏదైతే మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్క ఉందో, ఇగో ఇక్కడ ఎవరో ఇలా పెయింటింగ్ వేశారు, ఎంత బాగుందో కదా కృష్ణుడిది. ఆ మధ్య వెళ్ళినప్పుడు జస్ట్ పై నుంచే తీశాను. ఇంకొకసారి వెళ్ళినప్పుడు మీకు మొత్తం రూమ్స్ అవన్నీ కూడా చూపిస్తాను. లోపల మనుషులు ఉంటారనమాట ఇక్కడ, ఓల్డ్ పీపుల్, జెంట్స్ లేడీస్ కూడాను. ఇగో ఇక్కడ తాబేలు ఉంటుంది చూడండి. మేము దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేస్తుంటే నేను ఏమైనా పెట్టడానికి వచ్చానేమో అని పైకి వచ్చి అలా చూస్తుందో, అది ఎప్పుడు అందులోనే ఉంటుందన్నమాట, ఆ చిన్న వాటర్ ట్యాంక్లో. ఎంత ఆశగా ఎదురు చూస్తుందో నేను ఏమైనా పెడతానేమో అని. నేను క్యాజువల్గా వెళ్ళాను, దానికంటూ ఏమీ తీసుకెళ్ళలేదు. బెల్లం తీసుకెళ్ళాము గోవులకి. ఆయన 1-2 సార్లు మాకు జున్నుపాలు కూడా ఇచ్చారనమాట. మీకు చెప్తూ ఉంటాను కదా, మా స్పందన అందరితోటి బాగా కలిసిపోతుంది. అన్న అని పిలుస్తుంది అతన్ని. సో ఆయన పాపం మా ఇంటికి వచ్చి కూడా ఇచ్చి వెళ్ళారు ఒకసారి. చాలా ఏంటంటే ఆయన చేస్తున్న సోషల్ వర్క్కే మాకు కూడా ఆయన అంటే చాలా గౌరవం, అభిమానం కూడాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు సెల్ఫిష్గా ఉంటున్న వాళ్ళు ఇలా ఎవరు చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూశారు కదా, ఏదో రాసుకుంటున్నారు, ఆయనే అనమాట. ఆయన పేరు కృష్ణ. ఇగో ఈయన. సో వాళ్ళు ఉంటున్న ఆ సదన్ ఎక్కడుందో అక్కడే ఒక అంగన్వాడీది బిల్డింగ్ అనమాట. ఇది కూడా చాలా పాడైపోయిన స్టేజ్లో ఉంటే దీన్ని అంతా బాగు చేశారట. బాగు చేసి ఇప్పుడు సదన్లో ఉంటున్న మెంబర్స్కే కాకుండా ఇంకా కొంతమంది మెంబర్స్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ప్రతి నెల రేషన్స్ ఇస్తారు. కొంతమంది వచ్చి తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఇలా తీసుకెళ్తారండి. బియ్యం, పప్పు, ఉప్పు నెలకి కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి. వాళ్ళు అప్లై చేసుకుంటే జెన్యూన్గా వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఎవరు తిండి పెట్టేవాళ్ళు లేరు అన్నది అన్నీ తెలుసుకుని కనుక్కున్నాకే వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండరు, వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి నెల అలా రేషన్స్ మామూలుగా వాళ్ళు నడిచి వచ్చి తీసుకెళ్ళగలిగిన వాళ్ళు తీసుకెళ్తారు, లేని వాళ్ళకి ఇదిగో ఇలాగా ఇళ్ళకు కూడా పంపిస్తారనమాట. ఇది ఆ స్కూల్లో ప్యాక్ చేసి వచ్చాయండి. ఎందుకంటే స్కూల్ పిల్లలకి కూడా తెలియాలి, లేని వాళ్ళకి మనం పెట్టాలి, మనం వాళ్ళ యందు దయతోటి ఉండాలి అన్నది కూడా తెలియాలి అన్నట్టు ఆ పిల్లలతోటి ప్యాక్ చేయించడం అన్నది కూడా మాకు చాలా చాలా నచ్చింది. ఇదిగో ఈ స్కూల్ అనమాట. ఈ స్కూల్ వాళ్ళ దీంతో సపోర్ట్ తోటి ఇదిగో స్కూల్ పిల్లలు
వాళ్ళందరితోటి ప్యాక్ చేయించి దీని గురించి మాట్లాడించి అలాగా ముసలి వాళ్ళని అంత ప్రేమగా చూసుకోవాలి ఏంటి అన్నది అంతా వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసి చక్కగా ప్యాకెట్లు కట్టి ఎంతసేపు ఆటలు పాటలువే కాదు, ఇలా తోటి మనిషిని కూడా మనం ఎలా ప్రేమగా చూడాలి, జాలి చూపించాల్సిన చోట చూపించాలి, సహాయం అందించాల్సిన చోట అందించాలి అన్నది పిల్లలకి వయసు నుంచి తెలియాలి అని చెప్పి అదొక మంచి ఆలోచనతోటి ఇలా చేస్తున్నారు. ఇంకా చాలా స్కూల్స్ వాళ్ళు కూడా ఈ కృష్ణ సదన్కి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటారండి అప్పుడప్పుడు. అవన్నీ కూడా చూపించి వాళ్ళకి అవేర్నెస్ పెంపొందించడం కోసము. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఆయన చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం. అదే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ఇవాళ మీకు నేను అప్లోడ్ చేశాను. ఈ నంబర్ స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి ఎవరైనా ఏమైనా మనీ పంపించాలి అనుకుంటే తప్పకుండా పంపించండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, hype and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.